రాహుల్ బాబు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, పారిపోయారు అదవలో. రాహుల్ బాబు, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. కళ్యాణం చేసే సమయం కూడా దాటిపోతుంది. వెంటనే బయలుదేరాలి. పదండి, విగ్రహం తీసుకోండి, రండి. ఆ రౌడీ వెధవలు రాహుల్ని అభిని ఆపారో లేదో. మేడం, ఏంట్రా మేడం, పనేమైంది? అది చెప్పండి. అది 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 కాదురా అభి. ఆ అభిని రాహుల్ని ఆపారా? విగ్రహాలు లాక్కున్నారా? లేదు మేడం. ఏంట్రా, ఒక్క పని కూడా సరిగా చేయలేరా మీరు? నిజంగా ఆ రాహుల్కి అంత బలం ఉందో లేదో, లేదా వీరభద్రుడే పూనాడో ఏమో అర్థం కాలేదు మేడం. ఎంత ప్రయత్నించినా ఆపడం మా వల్ల కాలేదు. ఏంట్రా, ఒక్క పని కూడా సరిగా చేయలేరా? ఒక్క వెధవకి ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు. వీళ్ళని నమ్ముకుని ప్రతిసారి నేనే వెధవనవుతున్నాను. వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ ప్లానింగ్ కనిష్క. ఏంటి వెటకారమా? పూజ ఆపుతాను, విగ్రహాలు దొరకనివ్వను అని ప్రగల్భాలు పలికావు. తీరా చూస్తే పట్టుకోలేరు పట్టుకోలేరు అన్న వాళ్లే ఇప్పుడు పట్టుకుని వస్తున్నారు. ఇప్పటిదాకా ఇంట్లో ఎవరైనా మాకు తోడుగా ఆబీకి వ్యతిరేకిగా ఉన్నారు అంటే అది మా పెద్దమ్మే. అలాంటి పెద్దమ్మ కూడా ఈ దెబ్బతో మారిపోతుంది. అంతేకాదు, ఇప్పుడు వాళ్ళు విగ్రహాలు తెస్తారు, పూజ జరిపిస్తారు, అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేస్తారు. మనం వాళ్ళని ఏడుస్తూ చూడాల్సిందే. పెద్దనాన్న ఒక్కడే ఆబీకి అండగా ఉండేవాడు. ఇప్పుడు రాహుల్ని తనకి తోడుగా చేసేసుకుంది. మా ఆయన శ్రీకర్ కూడా నన్ను తప్ప ఆబీనే నమ్ముతాడు. రేపు పెద్దమ్మ కూడా వాళ్ళ జాబితాలోకి చేరితే మా పరిస్థితి ఏంటి? ఆపండి, ఊరికే చెప్పిన సోదే పదే పదే చెప్తారు. నాకు తెలియని విషయాలా? నేను చూడని విషయాలా? ఇల్లు అలా కన పండగ కాదు. విగ్రహాలు తీసుకొచ్చినంత మాత్రాన పూజ జరుగుతుందా? జరగదు, జరగనివ్వను. ఇలాంటి కబుర్లు చాలా చెప్పావులే, ఇవన్నీ మేం విననివా ఏంటి? అత్తయ్య, మావయ్య, మీరెంత బాధపడినా ఏం చేయగలం చెప్పండి? అయ్యా, సమయం మించిపోతోంది. ముహూర్తం దాటితే పూజ మొదలుపెట్టినా ప్రయోజనం లేదు. విగ్రహాలు లేకుండా పూజ చేయడం సాధ్యం కాదు కదా పంతులు గారు. అవునమ్మా, ఇక ఆశలు వదులుకోవడమే మంచిదనిపిస్తోంది.